మనకి ప్రజెంట్ పాకిస్తాన్ టీం పరిస్థితి కనుక ఒకసారి చూసుకున్నామంటే రోజు రోజుకి చాలా దారుణంగా తయారవుతుందనే చెప్పాలి. ఎందుకంటే ఒకప్పుడు ఇదే పాకిస్తాన్ టీం ఇండియన్ టీంను కూడా ఓడించగల ఎబిలిటీ వీళ్ళలో ఉండేది. ఇన్ఫ్యాక్ట్ మనం చెప్పాలి అంటే మనకి బైలాటరల్ సిరీస్లో ఇండియా కంటే పాకిస్తాన్ ఎక్కువ మ్యాచ్లు గెలిచింది ఐసీసీ ట్రోఫీస్ పక్కన పెట్టేస్తే. మరి ఇంత మంచిగా పర్ఫార్మెన్స్ చేసే ఈ టీం మరి ఇప్పుడు ఈ స్టేజ్కి ఎందుకు పడింది? మరి ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే ఇండియన్ టీం మీద పక్కన పెట్టేసేయండి, కనీసం చిన్న చిన్న టీంల మీద కూడా ఇది గెలవలేని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ఒక పక్కన బంగ్లాదేశ్ లాంటి చిన్న టీం మీద కూడా నిన్న ఫస్ట్ టీ20లో ఏకంగా 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. సో దీంతో ఒక చెత్త రికార్డు కూడా మూట కట్టుకుంది. ఆ చెత్త రికార్డు ఏంటంటే అంతకుముందు బంగ్లాదేశ్ పేరు మీద ఉండేది. ఒక సీజన్లో వీళ్ళు ఏకంగా బంగ్లాదేశ్ అంతకుముందు 62 మ్యాచెస్ ఆడితే దాంట్లో ఏకంగా 37 మ్యాచెస్ ఓడిపోయారు. సో ఆ చెత్త రికార్డు నిన్నటి వరకు బంగ్లాదేశ్ మీద ఉంటే ఇప్పుడు పాకిస్తాన్ చూసుకుంటే 2024 సీజన్ నుంచి ఇప్పటి వరకు వీళ్ళు ఏకంగా 63 మ్యాచెస్ ఆడితే దాంట్లో 38 మ్యాచెస్ ఓడిపోయి మరి మొన్నటి వరకు బంగ్లాదేశ్ మీద ఉన్న చెత్త రికార్డుని వీళ్ళు మూట కట్టుకోవడం జరిగింది. సో మరి దీని అంతటికి కారణం ఏంది? ఒకప్పుడు చూసుకుంటే టాప్ 4-5 టీమ్స్లో ఉండేది, ఇప్పుడు చిన్న చిన్న టీంల మీద కూడా ఓడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అదేంటంటే మరి వాళ్ళ టీంలో సీనియర్లు మంచి ఫామ్లో లేకపోవడం ఒక కారణం అనుకోవచ్చు. దాని తర్వాత వాళ్ళ ప్లేయర్స్ మధ్య సరైన సంబంధాలు లేకపోవడం, దాని తర్వాత వాళ్ళ బోర్డుకి ఈ ప్లేయర్స్ మధ్య కూడా సరైన అండర్స్టాండింగ్ లేకపోవడమే దీని అంతటికి కూడా కారణం అనే చెప్పాలి.